హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఓల్డ్ ఆర్నమెంట్స్ను ఎలా రీడిజైన్ చేసుకోవచ్చో ఐడియాస్ చూద్దాము. మెయిన్గా ఫ్యాన్సీగా ఉండే రూబీ హారంను చాలా ట్రెండీగా బొట్టుమాలలాగా ఎలా రీడిజైన్ చేసుకోవచ్చో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అంతా చూసేయండి. మీకు ఏవైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైనింగ్ ఐడియాస్ కావాలి అంటే ఆర్నమెంట్ పిక్ మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఏవైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైనింగ్ చేయించుకుంటే ఆ ఆర్నమెంట్ పిక్ కూడా మెయిల్ చేయండి. నేను అందరితో షేర్ చేస్తాను. అలాగే అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. రీడిజైన్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ వీడియోస్ ప్లేలిస్ట్ ఉందండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి. ఇక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు ఫస్ట్ మెయిల్ శ్రీవిద్య అండి. థ్యాంక్ యూ అండి శ్రీవిద్య గారు. తన ఈ ఓల్డ్ పెండెంట్ను ముత్యాల హారం తగ్గట్టుగా ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఇలా లాంగ్గా ఉండే ముత్యాల హారానికి ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఈ పెండెంట్లో మీరు ఏంటంటే కింది వచ్చిన గుత్తులు ఉన్నాయి కదండి, అవి తీయించేసేయండి. తీయించేసి ఎక్స్ట్రా చిన్న పెండెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఇలా అటాచ్ చేయించండి. ఇక్కడైతే నేను లక్ష్మీ పెండెంట్ సెలెక్ట్ చేశానండి. అంటే పై పెండెంట్కి మ్యాచింగ్గా ఇది బాగుంటుందని సెలెక్ట్ చేశాను. ఇలా మీరు ఏమైనా ముత్యాల డ్రాప్స్ కానీ లేకపోతే ఏమైనా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడిట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇలా ట్రై చేయండి. కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైతే ఇలా డిఫరెంట్గా చాంద్బాలి సెలెక్ట్ చేసుకొని అటాచ్ చేయించుకోండి. ఇలా చాంద్బాలి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా అవే పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ పిక్ ఎడిట్ చేశాను. ఇక నెక్స్ట్ మెయిల్ అనురాధ అండి. తన ఓల్డ్ ఇయర్ రింగ్స్ను ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. తన ఓల్డ్ ఇయర్ రింగ్స్ అండి, ఇవి చిన్న స్టడ్స్ టైప్లో వస్తాయి కదండి, మనకి ఇట్లా యూ షేప్లో వస్తాయి. ఇలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే చుట్టంతా లూప్స్ ఇచ్చేసేసి ఇలా అన్ని ముత్యాలు వేయించుకున్నా బాగుంటుందండి. ఇలా కాకుండా ఇంకొంచెం అంటే మనం కలర్ఫుల్ డ్రాప్స్ కూడా వేయించుకోవచ్చు. ఇంకొంచెం హెవీగా కావాలి, కొంచెం పొడుగ్గా కావాలి అనుకుంటే ఇలాంటి ఏవైనా మీరు జుమ్కా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇలా స్టోన్స్ వచ్చేనే కాదు, ప్లెయిన్ అయినా పర్లేదు. ఇలా జుమ్కా సెలెక్ట్ చేసుకొని ఇలా అటాచ్ చేయించుకోండి. చుట్టూ కూడా అన్ని ముత్యాలు ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మెయిల్ శ్రీవిద్యారెడ్డి అండి. తన లాంగ్ హారంకు రీడిజైనింగ్ ఐడియాస్ అడిగారండి. తన లాంగ్ హారం సేమ్ ఇలాగే ఉంటుందంట. అంటే ప్లెయిన్ లాంగ్ హారం అండి, మనకి ఎనామిల్ వచ్చింది దాని మీద. ఇలాంటి ప్లెయిన్ హారాలు అంటే సేమ్ ఇలాగే ఇలాంటి ప్లెయిన్ హారం ఇలా రీడిజైన్ చేయించుకున్నారండి. జస్ట్ ఇలా డ్రాప్స్ ఇచ్చేసేసి మీరు కూడా ట్రై చేయండి అలా. ఈ ఆర్నమెంట్ డీటెయిల్స్ కావాలంటే వీడియో నా ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మెయిల్ మమత అండి. తన స్టోన్స్ నెక్లెస్ అండి, రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. పెండెంట్ ఇలా వచ్చిందండి. సైడ్ చైన్లో రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చేసి ఇలా గోల్డ్ గుత్తులు వచ్చాయండి. మీరు ఏంటంటే జస్ట్ ఈ గోల్డ్ గుత్తులు తీయించేసేసి మీరు అన్ని గుట్టపూసల్లాగా ముత్యాలు వేయించుకుంటే చాలా బాగుంటుందండి. అంటే సింగిల్ స్టెప్లో కాకుండా 1:3 రేషియోలో ఇలా నిండుగా వేయించుకోండి. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. రూబీ ఎమరాల్డ్ 2 కలర్స్ వచ్చాయి కాబట్టి ఇలా వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా రీడిజైన్ చేసుకోవడానికి 10 to 15 గ్రామ్స్ వరకు గోల్డ్ పట్టొచ్చు. ఇక నెక్స్ట్ మెయిల్ సౌజన్య అండి. థ్యాంక్ యూ అండి సౌజన్య గారు, నా వీడియోస్ మీకు నచ్చినందుకు. తన మ్యారేజ్ అప్పటి ఓల్డ్ జ్యువెలరీ అండి, అలాగే మెమరీ లాగా అలాగే ఉంచాలనుకుంటున్నారు. అలాగే ఏంటంటే లేటెస్ట్గా ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఈ రూబీ నెక్లెస్ చాలా ఫ్యాన్సీ డిజైన్లో ఉందండి. మనకి ఏంటంటే ఇలా గ్యాప్స్ కూడా చాలా వచ్చాయి. ఆ గ్యాప్స్ ఫిల్ చేస్తూ మనము ఇలా ట్రెండీగా డిజైన్ చేసుకోవచ్చండి. కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఇలాంటి రామ్ పరివార్ కాసు సెలెక్ట్ చేసుకొని ఇలా ముత్యాల గుత్తలు వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకొని ఇలా మిడిల్లో అన్ని గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఆ గ్యాప్స్ అంతా ఫిల్ చేస్తూ ఒక్కొక్కటి ఇలా అటాచ్ చేయించండి. అలాగే రూబీ స్టోన్స్ డిజైన్ కూడా ఉంది కదండి, వాటి కూడా లూప్స్ ఇచ్చేసి ఇలా నిండుగా ముత్యాల గుత్తులు వేయించండి. ఇలాగే యూ షేప్లో వేసుకున్న బాగుంటుంది. ఇలా కాకుండా కొంచెం పెండెంట్ ఏమైనా కావాలి అనుకుంటే ఇలాంటి ఏవైనా పెండెంట్ సెలెక్ట్ చేసుకొని ఇలా అటాచ్ చేయించుకొని ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా డిజైన్ చేసుకోవడానికి అంటే వితౌట్ పెండెంటే మనకు ఒక 20 గ్రామ్స్ వరకు గోల్డ్ పట్టొచ్చండి. అంత గోల్డ్ వద్దనుకుంటే కొంచెం తక్కువలో కావాలి అనుకుంటే ఇలా ప్లెయిన్ రాంపర్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇలా అంతా అటాచ్ చేయించుకొని ఇలా యూ షేప్లో అయినా బాగుంటుంది, లేకపోతే మీరు మిడిల్లో ఒక పెండెంట్ సెలెక్ట్ చేసుకొని ఇలాంటి పెండెంట్స్ అటాచ్ చేయించుకున్నా బాగుంటుందండి. ఇలా అయితే మీకు విత్ పెండెంట్తో మీకు ఒక 20 గ్రామ్స్లో అయిపోతుందండి. మీరు 3 ఆర్నమెంట్స్ పంపించారు కాబట్టి ఒకటి గుట్టపుసల్లాగా డిజైన్ చేసుకున్నా, ఒకటి ఇలా కాసులో డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ ఇది సీజెడ్ స్టోన్ నెక్లెస్ అండి. మనకి పెండెంట్ కొంచెం వెడల్పుగా ఇలా వచ్చిందండి వీ షేప్లో. సైడ్ చైన్ అంతా ఈ డిజైన్ ఇలా వచ్చిందండి. సైడ్ చైన్ డిజైన్ అంతా కొంచెం ఈవెన్గా వచ్చిందండి. అలాగే ఇది మీడియం లెంత్లో ఉంది కాబట్టి ఇలా బీడ్స్లో యూస్ చేస్తే బాగుంటుందండి. మనకి ఏంటంటే బీడ్స్ సైడ్ లైన్స్ కూడా మనం జస్ట్ థ్రెడ్తో కుచ్చేసి వేసుకున్నా కూడా మనకి తక్కువ గోల్డ్లోనే అయిపోతుంది. ఇలా డిజైన్ చేసుకొని మిడిల్లో పెండెంట్ కూడా జస్ట్ ఏంటంటే ఎమరాల్డ్ బీడ్స్ మీకు డ్రాప్స్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇలా బీడ్స్లో డిజైన్ చేసుకుంటే లేడీస్ యూజ్ చేయొచ్చు, అలాగే పార్టీ వేర్గా జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చండి.
గుట్టపూసల్లాగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే అంతా సైడ్స్ అంతా లూప్స్ ఇచ్చేసి ఇలా ముత్యాల బంచెస్ వేయించుకుంటే సరిపోతుందండి. మీకు ఇక్కడ రూబీ కాంబినేషన్ కూడా ఇస్తే బాగుంటుంది. ఇలా రీడిజైన్ చేసుకోవడానికి మాత్రం ఒక 30 గ్రామ్స్ వరకు అయితే గోల్డ్ పట్టొచ్చండి. ఎందుకంటే ఇది మీడియం లెంత్లో ఉంది కాబట్టి కొంచెం గోల్డ్ కూడా ఎక్కువ పడుతుంది. లూప్స్ ఇవ్వాలి, అలాగే ముత్యాల గుత్తులు హెవీగా వేస్తేనే బాగుంటుందండి. ఇక నెక్స్ట్ ఇది ఎమరాల్డ్ స్టోన్ నెక్లెస్ అండి. ఈ నెక్లెస్లో ఫ్రంట్ పార్ట్ ఇలా అనీవెన్గా డిజైన్ వచ్చిందండి. దీన్ని కొంచెం ఏంటంటే కింద డ్రాప్స్ లాగా హ్యాంగ్ అవుతున్నాయి కదా, వాటి పొజిషన్ మార్చేసి ఇలా అడ్డంగా వేస్తే బాగుంటుందండి అటాచ్ చేయిస్తే. దీన్ని కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో ఇలా పగడాలు అండ్ ముత్యాల కాంబినేషన్లో ఇలా డ్రాప్స్ వేయించుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎమరాల్డ్కి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు మిగతా ముందు ఉన్న నెక్లెస్కి ఎట్లయినా ముత్యాల గుత్తులు ముత్యాలు వేస్తున్నాం కదా గుట్టపూసలాగా డిజైన్ చేసుకోవడానికి, దీనికైతే ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. జస్ట్ ఫ్రంట్ పార్ట్ మట్టుకు ఇచ్చేసేసి సైడ్కి అంతా ఇలా ముత్యాలు వేయించుకోండి. ఇక నెక్స్ట్ మెయిల్ సౌజన్య అండి. తన వైట్ స్టోన్ నెక్లెస్ అండి. ఇలాంటి వైట్ స్టోన్ నెక్లెస్ రీడిజైనింగ్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ అంతా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి అవి చూసేయండి. మీ నెక్లెస్కి మాత్రం గుట్టపూసలాగా డిజైన్ చేసుకుంటేనే బాగుంటుందండి. మీరు ఎక్స్ట్రా ఏమైనా కుందన్ పెండెంట్స్ ఇచ్చేసేసి కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ అన్ని ముత్యాల గుత్తులు వేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. లేకపోతే డిఫరెంట్గా ఇలా ట్రై చేసినా కూడా బాగుంటుంది. ఈ కలెక్షన్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మెయిల్ మంజుల అండి. తన ఓల్డ్ టర్మరిన్ నెక్లెస్ని గుట్టపూసల్లాగా లేకపోతే ఏదైనా బెస్ట్ ఐడియా ఉంటే షేర్ చేయమని అడిగారండి. ఈ నెక్లెస్లోనేమో పెండెంట్ ఇలా ఫ్యాన్సీ డిజైన్లో ఉందండి. సైడ్ చైన్ ఏమో ఇలా డిజైన్ చేసి ఉందండి. ఈ సైడ్ చైన్స్ 2 కూడా ఇలా అటాచ్ చేసి ఉన్నాయండి, మనకి విడిగా ఏం లేవు. ఈ నెక్లెస్ను గుట్టపూసల్లాగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు రష్యన్ రూబీ కలర్ ఇలాంటి రష్యన్ బీట్స్ సెలెక్ట్ చేసుకొని ఇలాగే పర్ల్స్ గుత్తులతోని ఇలా నిండుగా వేయించుకోండి. జస్ట్ మీకు లూప్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. మనకి ఇక్కడ లూప్స్తో అటాచ్ చేసి ఉన్నాయి కదా, వాటితోనే ఇక్కడ మనం ముత్యాలు గుత్తులు అల్లించవచ్చు. పెండెంట్ కూడా అలాగే వేయించండి. కానీ మీరు సెలెక్ట్ చేసుకునే డ్రాప్స్ మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్ కలర్ రష్యన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి కలర్ అయితేనే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇయర్ రింగ్స్ కూడా ఇలా నిండుగా గుత్తులు వచ్చే విధంగా వేయించుకోండి, బాగుంటుంది. ఇక నెక్స్ట్ మెయిల్ అనూష అండి. తన ఓల్డ్ నెక్లెస్ అలాగే ఇయర్ రింగ్స్ని ఎలా హెవీగా రీడిజైన్ చేసుకోవాలని అడుగుతున్నారండి. అలాగే తన ఇయర్ రింగ్స్ను కొంచెం పెద్ద సైజులో ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడుగుతున్నారు. తన నెక్లెస్లో ఏంటంటే మనకి గ్రీన్ అండ్ లైట్ పర్పుల్ కలర్ అంటే బేబీ పింక్ కలర్ లాగా ఉన్నాయండి. ఆ షేడ్లో ఉన్న స్టోన్స్ వచ్చాయి ఈ నెక్లెస్కి వచ్చిన విధంగా ఇలా 1:3 రేషియోలో మరియు వైట్ కాంబినేషన్లో ఇలా ముత్యాల గుత్తులు వేయించుకున్న బాగుంటుంది. అలా వద్దు అనుకుంటే మీరు ఇలాంటి కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీ నెక్లెస్లో వచ్చిన స్టోన్ కలర్ కన్నా కొంచెం డార్క్ షేడ్లో ఉన్న బీడ్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా అన్ని డ్రాప్స్ వేయించుకోండి. అలాగే మీరు కావాలి అనుకుంటే పైన ముత్యాల గుత్తులు కూడా అటాచ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అలా గుట్టపూసల్లాగా వైట్ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళు ఇలాంటి కలర్ సెలెక్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా కావాలన్నారు. ఆ నెక్లెస్కి మ్యాచింగ్గా ఏంటంటే మీరు చాంద్బాలి డిజైన్లో సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ కొంచెం లావుగా వచ్చింది కానీ కొంచెం సన్నని తీగతో ఇలా చాంద్బాలి మోడల్లో ఇలా డిజైన్ చేసుకొని ఇలా అన్ని డ్రాప్స్ వేస్తే పర్ఫెక్ట్గా ఆ నెక్లెస్కి మ్యాచింగ్గా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.